ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి శుభవార్తలు వింటారు. రాజకీయపరమైనటువంటి రంగం వారికి బాగా కలిసి వస్తుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా అనుకూలత పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మేషరాశి వారికి లాభిస్తాయి. అనుకూలతని పెంపొందింపచేస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కారాలు కూడా వెన్నట్టు ఉంటాయి. తత్తరపాటు సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాల విషయంలో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శత్రువులు ప్రబలమైనప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. నూతన వ్యవహారాల్లో తలదూర్చి విజయాలు సంపాదించుకోగలుగుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు లేదా గృహ కార్యక్రమాలు ఈరోజు వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు జీవితంలో తీసుకోగలుగుతారు. మంచి సంఘటనల్ని చవిచూస్తారు. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా చురుకైనటువంటి కదలికలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు ప్రశాంతతని పెంచుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక సాహస నిర్ణయాలు ఈరోజు మిథున రాశి వారికి అనుకూలిస్తాయి. ఆర్థికపరమైనటువంటి పుష్టిని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ విఘ్నాలు ఎదురవుతాయి. ఉద్యోగ సంబంధిత విషయాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. నూతన ప్రక్రియల ద్వారా ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలని త్వరితగతిని పొందలేకపోతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఖర్చులు కూడా పెరిగేటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం మేలును కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు కర్కాటక రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ జాప్యాలు కొనసాగుతాయి. వ్యవహారిక విషయాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. కోర్టు సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాప్యాలు కొనసాగుతాయి. గృహ సంబంధిత విషయాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక నూతన ఒప్పందాలు ఈరోజు సింహరాశి వారికి బాగా లాభిస్తాయి. ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి రుణ ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. వ్యవహారిక విషయాల్లో కూడా శత్రువులు ప్రబలమవుతారు. కోర్టు సంబంధిత లావాదేవీల విషయాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ఫలితాలు రాకపోవడంతో మనస్తాపం కలిగేటువంటి సంఘటనలు లేకపోలేదు కాబట్టి జాగ్రత్త వహించాలి. గృహ విషయాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక విదేశీ సంబంధిత వ్యవహారాలు మాత్రం ఈరోజు కన్యారాశి వారికి కొంతవరకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యాలు మెల్లమెల్లగా విజయాలను తెచ్చిపెడతాయి. రుణ ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. ఆశించినటువంటి ఆదాయం లభిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి సంఘటనలు ఏర్పడతాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. నూతన కార్యక్రమాలని అవిలీలగా ప్రారంభించగలిగేటువంటి శక్తిని కలిగి ఉంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు తులారాశి వారికి అనుకూలిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఉద్యోగరీత్యా పొందగలుగుతారు. పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి విభేదాల నుంచి బయటికి రాగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. శుభ పరిణామాలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకూలిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో పోగొట్టుకున్నటువంటి వస్తువులు తిరిగి లభ్యమవుతాయి. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఉద్యోగరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. అధికారంతో కూడినటువంటి సత్ప్రవర్తన కలిగి ఉంటారు. వ్యాపార ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి. నూతన విధానాల్లో
కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక సాహస నిర్ణయాలు ఈరోజు ధనుసు రాశి వారికి విజయాలను తెచ్చిపెడతాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన వాహన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో ఇతరులది పైచేయి అయినప్పటికీ కూడా మంచి ప్రవర్తనతో ఆకర్షించుకునేటువంటి శక్తిని కలిగి ఉంటారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు ఉద్యోగరీత్యా కూడా తీసుకోగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇంకా విద్యా సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈరోజు మకర రాశి వారికి అనుకూలిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి విభేదాల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన స్నేహాలు పెరుగుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రీత్యా కూడా ఏర్పడతాయి. ఉద్యోగ సంబంధిత విషయాల్లో ప్రశాంతత, ఆధిక్యత కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక నూతన ఒప్పందాలు ఈరోజు కుంభరాశి వారికి రాణిస్తాయి, ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం లేకున్నా కార్యాల్లో విజయాలు సాధించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కారాలు కూడా లభిస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు, వాద్యాలు ఈరోజు మీకు లాభిస్తాయి.